బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. చందుర్తి మండలంలో మనోజ్ అనే ఒక యువకుడు ఒక మహిళను అతి దారుణంగా కత్తితో తన తలని రెండు చేతుల్ని నరికేసి దాని తర్వాత చందుర్తి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను ఒక మహిళను చంపేశాను అంటూ కూడా అక్కడ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే మనోజ్ గతంలో కూడా గత ఏడాది వినాయక చవితి రోజున కూడా ఒక మర్డర్ చేసి రీసెంట్ గానే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మైనర్ గా ఉన్నప్పుడే అతను మర్డర్ చేశాడు. బెయిల్ మీద బయట ఉన్నాడు. ప్రస్తుతం తనకి అమ్మమ్మ వరుసైన ఒక మహిళను అతి కిరాతకంగా దారుణంగా రెండు చేతులు రెండు కాళ్ళు తల నరికేసి ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపోయాడన్న ఆ దృశ్యం ఆ స్క్రీన్ మీద మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్టేషన్ లో దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకుని నేను చంపేశానంటూ కూడా పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఒక మహిళను నేను చంపేశాను సార్ అటు కూడా వెళ్ళి కేసు రాసుకున్న మాటలు ఇప్పుడు స్క్రీన్ మీద కూడా మనకి కనిపిస్తున్నాయి. మహిళ అమ్మమ్మ వరుస అవుతుంది, ఇతనికి ఆస్తి తగాదాలే కారణం అంటూ కూడా చెప్తున్నారు. ఆమె పేరు మల్లమ్మ, ఆమెకి 60 సంవత్సరాలు కూడా ఉంటున్నాయి. అయితే మరి కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య చేసినట్లుగా కూడా ఆ పోలీసులు భావిస్తున్నారు. మనోజ్ నైతే అదుపులోకి తీసుకున్నారు. అతనే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపోవటం, నేనే చంపేశానని ఒప్పుకోవటం. సో దర్యాప్తు చేస్తున్నారు. ఏంటి కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఈ రకంగా ఆమె పైన ఇతను దాడి చేయడానికి కారణాలు ఏంటంటూ కూడా పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మల్లమ్మ ఎప్పట్లాగానే పొలం వెళ్ళి తిరిగి వస్తుండటంతో కాపు కాచి తన కోసం ఎప్పుడు వస్తుంది అనే కాపు కాచి కత్తితో ఎదురు చూస్తున్న మనోజ్ పెద్దమ్మ తల్లి గుడికి చేరుకోగానే ఒక్కసారిగా ఆ కత్తితో ఆమె పైన దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ముందు తన తల భాగాన్ని అతను తీసేయాలని డిసైడ్ అయినట్లు కూడా అతనే చెప్తున్నాడు స్వయంగా పోలీసులకి. తర్వాత తన రెండు చేతులు కూడా నరికేసినట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రజెంట్ పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే దారుణంగా నడి రోడ్డు పైన చంపేసిన అతన్ని ఖచ్చితంగా మేము చంపేస్తామంటూ కూడా వాళ్ళ బంధువులు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా చేపడుతున్నారు. పోలీసులు ఇంకా అతన్ని ఆరా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వినాయక చవితి రోజున కూడా ఇదే విధంగా ఒక మర్డర్ చేశాడు. మైనర్ గా ఉన్నప్పుడే ఒక మర్డర్ చేసి బెయిల్ పైన రీసెంట్ గానే బయటకు వచ్చిన అతను ఆస్తి తగాదాల వల్ల ఈ మహిళను అతి దారుణంగా చంపేశాడంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి పూర్తి విషయాలని కూడా నేను మరింత అందించే ప్రయత్నం చేస్తాను. సో మల్లమ్మ పొలం పనులు ముగించుకుని ఇంటికి నడుచుకుని వస్తుంది. అదే సమయంలో మనోజ్ అనే ఒక యువకుడు ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ చందుర్తి గ్రామం అంతా కూడా చాలా భయాందోళనకి గురైంది. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వచ్చే వాళ్ళు ధర్నా చేపడుతున్నారు. అయితే ఎప్పట్లాగానే ఆమె సాయంత్రం ప్రతిరోజు ఆ పొలానికి వెళ్తుంది. సాయంత్రం అలానే ఇంటికి బయలుదేరింది పొలం పనులు ముగించుకుని. అదే సమయంలో వెయిట్ చేస్తున్న మార్గం మధ్యలోకి వచ్చిన మనోజ్ అనే యువకుడు ఒక్కసారిగా ఆమె పైన ఆకస్మికంగా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా ఆమె అక్కడే గాయాలు పాలైంది. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కూడా విడిచింది. అయితే ఈ ఘోర దృశ్యాన్ని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. వెంటనే దాని తర్వాత ఆ మనోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవటం. అయితే నిందితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. నేనే చంపాను, ఆమెను నేనే చంపాను అంటూ కూడా కత్తితో సహా తను ఏదైతే కత్తితో దాడి చేశాడో దాంతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ కత్తి పడేసి ఎస్ఐ గారితో మాట్లాడుతున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఒకసారి దానికి సంబంధించి ఆ వీడియో కూడా మేము పూర్తిగా ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. అయితే పోలీసులు అతన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు. విచారణ కూడా ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడికి ఇప్పటికే ఒక హత్య కేసులో నేర చరిత్ర ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో వినాయక చవితి సందర్భంగా మరో వ్యక్తిని హత్య చేసి అతనిపై ఆ కేసు నమోదైందంటూ కూడా కొన్ని అభియోగాలు కూడా పోలీసులు ఆ వివరాలన్నింటిని కూడా సేకరించారు. ప్రస్తుతం ఈ హత్య వెనుక ఉన్న కారణాలపై పోలీసులు కొన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి ఏదేమైనప్పటికీ మేము అతన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా బతకనివ్వం, మా చేతికి అప్పని చెప్పండి అంటూ కూడా ఆ పోలీసుల ముందు వాళ్ళు ధర్నా చేపట్టారు. అలాగే వాళ్ళు కూడా కేసు పెట్టడం అయితే జరిగింది. పూర్తి సమాచారం కూడా ఇంకా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి మనోజ్ అనే వ్యక్తి ఇంత మెంటల్ గా మారిపోయి, ఎంత క్రూయల్ గా మారిపోయి ఒక బ్రూటల్ గా మర్డర్ చేస్తాడంటే అక్కడున్న ప్రజలందరికీ కూడా చాలా చాలా భయం అయితే ఖచ్చితంగా పుట్టిందని అనుకోవచ్చు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల మండలంలో జరిగింది. ఒక మహిళ 60 సంవత్సరాలు, ఆమె పేరు మల్లమ్మ, దారుణంగా
ఆమె పొలం పనులు ముగించుకున్న తర్వాత ఇంటికి వస్తున్న సమయంలో మనోజ్ తన వద్ద ఉన్న కత్తితో ఒక్కసారిగా ఆకస్మికంగా ఆమె పైన దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడికక్కడే ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ఆమె తల, ఆమె చేతులు రెండు కూడా వేరు చేసి ఆమెను అతి దారుణంగా చంపేశాడు. దీనికి కారణం ఆస్తు తగాదాలంటూ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ మనం ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అతన్ని అప్పచెప్పమంటూ కూడా వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. అయితే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. కారణాలు ఏంటి అనే ఆ పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక్కసారిగా యావత్ తెలంగాణ మొత్తం కూడా భయాందోళనకి గురైంది. ఎందుకంటే ఇంత దారుణంగా చంపేసి ఆ కత్తి తీసుకొచ్చి అక్కడ పడేసి కేసు రాసుకోండి నేనే చంపాను అనే విధంగా అతను చెప్పడం నిజంగా చాలా చాలా భయాందోళనకి గురవుతున్నారు ఆ ప్రజలందరూ కూడా. ఒక్కసారిగా ఉలికి పడిందని చెప్పుకోవచ్చు చందుర్తి మండలం. సో ఇది చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మర్డర్. అక్యూజ్డ్ మనోజ్ గతంలో వినాయక చవితి రోజు కూడా ఒక వ్యక్తిని హతమార్చి హత్య చేశాడు, అరెస్ట్ అయ్యాడు. దాని తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాడు. మళ్ళీ ఇదే రకంగానే హత్య చేశాడంటూ కూడా ఒకసారి చూడొచ్చు. స్క్రీన్ మీద అతని పిక్స్ కూడా కనిపిస్తున్నాయి. అతను కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడంటూ కూడా కొంతమంది స్థానికులు చెప్తున్నారు. అతను మతి స్థిమితం కూడా సరిగ్గా లేదు. అతనికి కొంతమంది వ్యక్తులపైన కూడా విచక్షణారహితంగా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతకు ముందు కొట్టడానికి వెళ్తాడు. స్నేహితులు కూడా ఎక్కువగా అతనితో ఉండరు. అతనికి సంబంధించిన స్నేహితులు కూడా చెప్తున్నారు అంటే అతని మైండ్ సరిగ్గా ఉండదు, ఎప్పుడు కూడా ఇలానే ఆలోచిస్తాడు. ఎవరిని చంపేద్దామా, నాకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చంపేద్దాం అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉంటాడు. సో ఒక్కసారిగా చందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర మొత్తం చాలా ఉద్రిక్త ఉంది. ఇప్పుడు ప్రజెంట్ స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ప్రాధేయపడుతున్నారు. అతన్ని ఖచ్చితంగా మాకు అప్పచెప్పాలి, ఎందుకంటే ఇది మామూలుగా అతను చంపలేదు, చాలా క్రూరంగా దారుణంగా, పైగా తన బంధువునే ఆ రకంగా అతను చంపేయడం జరిగింది. అయితే మనోజ్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ బయటకు వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాడి చేసే పరిస్థితి ఉంది. పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి కూడా తప్పించినట్లు కూడా చెప్తున్నారు. అయితే మనోజ్ అమ్మమ్మ వరుసైన మల్లమ్మని 60 సంవత్సరాల ఆమెకి దారుణంగా ఆస్తి తగాదాల వల్లే చంపేశాడు. పెద్దమ్మ గుడి దగ్గర కాపు కాచి ఆమె తలని అలాగే ఆమె చేతుల్ని కూడా తీసేసి చంపేశాడు. దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడంటూ కూడా న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సమాచారం ఇంకా పోలీసులు సేకరిస్తున్నారు. అసలు ఇతను ఎందుకు ఈ రకంగా దాడి చేశాడు, ఏంటి కారణాలు ఏంటి, ఎందువల్ల ఆమెని అతి దారుణంగా చంపేశాడు, పైగా ఒక మహిళ 60 ఏళ్ళు, ఆస్తి తగాదాలే కారణమని వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. ఏంటి మరి ఆ కారణాలు ఏంటి, ఆ గతంలో కూడా ఒక మర్డర్ చేశాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఏదేమైనప్పటికీ ఇది చాలా చాలా దారుణం. ఆ వ్యక్తికి, మనోజ్ అనే వ్యక్తికి కఠినంగా శిక్ష పడాలంటూ కూడా ఆ ఊర్లో ఉన్న జనం కానీ ఆ చందుర్తి మండలానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ధర్నా అయితే చేయబట్టారు. అతనికి శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి ఖచ్చితంగా అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా మొత్తం ప్రజలందరూ కూడా ఉలిక్కి పడ్డారని చెప్పాలి ఈ మర్డర్తో. మరి మనోజ్ని మరి ఏం చేస్తారు పోలీసులు, మరి తర్వాత అతనికి ఎక్కడ రిమాండ్ విధిస్తారనే విషయాలు కూడా మనకి కాసేపట్లో బయటకు వస్తాయి. మొత్తానికి ఇది అయితే చాలా చాలా దారుణమైన మర్డర్. ఇలాంటి మనుషులు అసలు ప్రజల్లో తిరగకూడదు, ఉండకూడదు. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక తప్పు చేశాడు, మళ్ళీ ఇంకొక రెండో తప్పు. సో చాలా మంది పోలీసుల గురించి కూడా తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మర్డర్ చేసినప్పుడు అతనికి తగిన శిక్ష పడుంటే ఈ రోజు ఒక ప్రాణం పోయేదే కాదంటూ కూడా చాలా మంది మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఏదైనప్పటికీ మనోజ్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. తనకి ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకి మాట ఇవ్వడం అయితే జరిగింది. సో చందుర్తి మండలం, సిరిసిల్ల జిల్లా. సో మనోజ్ అనే యువకుడు అమ్మమ్మ వరుసైన ఒక మహిళను అతి కిరాతకంగా దారుణంగా రోడ్డు పైనే పెద్దమ్మ తల్లి గుడి దగ్గర తన తలని చేతుల్ని నరికేసి ఆస్తి కోసం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడనేది వార్త. మరింత సమాచారం నేను మళ్ళీ అందించే ప్రయత్నం చేస్తాను.